లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ come on you are my beauty packet వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. ఇవాళ మన కామెడీ కింగ్స్ ఎవరో తెలుసా? తెలీదు. ఆటో రామ్ ప్రసాద్, మురళి గారు అండ్ ముక్కు అవినాష్. ఏంటంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కి 5 minutes టైం ఇస్తే సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుని రండి అంటే ఏం మాట్లాడుకుంటారు? సపరేట్ రూమ్ కు పంపించిన తర్వాత ఎందుకు మాట్లాడుకుంటారు వాళ్ళు? ఏం చేస్తారు మరి? అది వాళ్ళు చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఉందా? దేనికి కావాలి ఎక్స్పీరియన్స్? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. సరే పెళ్లి కూతురు నేను నిన్ను అడిగా ఏమంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి? దేంట్లోనే దేనిలో నువ్వు ఏం ఉద్దేశించి అన్నావు? నేను జాబ్ లో అని చెప్పి అడిగిన. జాబ్ లో ఎక్స్పీరియన్స్ ఎందుకు మీకు? జాబ్ లో ఉంటేనే కదా లైఫ్ లో కూడా డబ్బుల గురించి ప్రాబ్లం ఉండదు. అచ్చా, పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు డబ్బే కావాలి నీకు? పెళ్ళామొద్దు, ప్రేమొద్దు, అనురాగాలొద్దు, అనుబంధాలొద్దు, పిల్లలొద్దు, ఏమొద్దు. కొంపతీసి నీకు కావాలన్నా అవన్నీ? ఓకే సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 5 minutes టైం ఇస్తే ఈ పెళ్లి చూపుల కన్నా ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతాను. ఎవరు అడుగుతారు? అబ్బాయి అమ్మాయిని అడుగుతారు. అబ్బాయి అడుగుతాడు. అమ్మాయి ఏం అడుగుతుంది? అన్న సిగ్గుపడుతుంది. నెక్స్ట్, మీకు ఏమాత్రం శాలరీ వస్తుంది మంత్లీ? ఎందుకు అడుగుతారు మీరు? మా శాలరీతో ఏం చేసుకుంటామని మీరు? లైఫ్ లీడ్ చేయాలి కదా. మీరు సంపాదించింది మీ పాకెటే, మేము సంపాదించి కూడా మీ పాకెటే. అబ్బాయిలు ఉన్నాక మేమెందుకు? వాళ్ళు సంపాదించాలి. మురళి గారు మీ కూతురు వయసు మీరు చెప్పాలి. చెప్పండి మావయ్య. ఇలాంటి అల్లుడు దొరికితే అలాంటి కూతురే ఉంటుంది. నిజంగా మురళి గారు ఏమంటారండి? నిజంగా అవసరం ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు? ఏముంది వాళ్ళకి ఎప్పుడు అంతే. వాళ్ళకి పేరెంట్స్ విషయంలో కూడా పేరెంట్స్ అంటున్నారు అంతే. వాళ్ళని కూడా పట్టించుకోవటం. పెళ్ళైన తర్వాత మొగుడు కూడా అంతే సంగతి. ఇంకా అబ్బాయిలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అమ్మాయిని? లేకపోతే అమ్మాయిలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అబ్బాయిని? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతారు. ఈ పెళ్లి చూపులకు ముందు ఎంతమందితోని మీకుంది? నేనైతే ముద్దడుతాను రవి. ముద్దా? నీకు ఇదేం పోయే కానరా? ఎలాగే పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ముద్దు తీసుకున్నావు ఇంకో అదన్నా పడుంటదని. నువ్వు స్వీట్ వాయిస్ నీది. అవును, ఈ జబర్దస్త్ పుణ్యమా అంటూ ఆడవారెవరో మగవారెవరో తెలియకుండా ఇంతకి నువ్వు ఆడా మొగ? ఈసారి గిఫ్ట్ నీకే పో. ఇప్పుడు చెప్పు, నీ అబ్బాయినా అమ్మాయినా? రవి అమ్మాయి అబ్బాయి చెప్పు. ఆలోచిస్తున్నది. శ్రీముఖికి గెటప్ సరిగ్గా సూట్ అయిందా లేదా చెప్పు. సూట్ అయింది. ఆడామె కాబట్టినే అయింది కదా, మొగామె కాకుంటే కాదు కదా. మీరు చెప్పండి చెప్పండి. అమ్మాయి అడుగుతుంది నీకు వంట వచ్చా, బాసం తోమడం వచ్చా అని. వాళ్ళ
ఆల్రెడీ పెళ్లి చూపులు అయినట్టున్నాయి. అక్కడ అడిగిన క్వశ్చన్ రిపీట్ చేసింది ఇక్కడ. సూపర్. నెక్స్ట్ టాపిక్. పల్లెటూరులో ఉన్న పరిస్థితులు అంటే పల్లెటూరులో ఖాళీగా ఉన్న ఒక నలుగురు ముసలోళ్ళు కలిశారనుకోండి, రకరకాలుగా మాట్లాడుకుంటారు. అవును. ఊర్లో జరిగే మంచి విషయాలన్నీ వీళ్ళ వల్లనే, చెడ్డ విషయాలన్నీ వేరే వల్లనే అని మాట్లాడుకుంటారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ స్టార్ట్ విత్ రామ్ ప్రసాద్. అరే నీకు విషయం తెలుసా? మన జాగడ ఆవిడ పటాసు రవి లేడు, రవిగాడు లేడా అని అడిగా. అదే అన్నాడు కదా, ఆడు అబ్బాయి కాదు అమ్మాయి కాదట. సరే సరే స్టూడెంట్స్ అఫేర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఎవరైనా కొత్త ముసలోడు దొరికిందా? వోల్టేజ్ వచ్చినా వోల్టేజ్ తగ్గదనం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ వయసులో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒక్కడే నూకుడు. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా గుడి వెనకాల చేసే భాగవతాలని చెప్పుకుంటారు. ఏం చేస్తారు గుడి వెనకాల? బేసికలీ గుడి వెనక గుడి వెనకాల రాసలీలలు అదేనా? ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్. మరి నీకెలా తెలుసు? ఓకే ఇంట్రెస్టింగ్. రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిలకు లైన్ వేస్తారు. నీకేస్తారేమో. సూపర్. లెట్స్ బిగిన్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి అసలు లెక్కలేదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గుండు బాస్ మురళి. చాలా తిక్కగా మాట్లాడుతుంటారు. ఇగో మన రామ్ ప్రసాద్ లాగా అలా తిక్కగా మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారని సరదాగా కంటెంట్ చేసి చూపిస్తా. బయట వింటున్నాం చాలా మురళికి బాగా తిక్కుంది కానీ దానికి లెక్క లేకుండా పోతుంది. ఇదే నేను చేయబోయేది ఇదే కంటెంట్. ఓకే, ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ కోడలు పలకరిస్తుంది. ఏం మాయ గారు బాగున్నారా? లేదమ్మా మొన్న ఎయిడ్స్ వచ్చిందంట. అత్తయ్య గారికి ఏమో క్యాన్సర్ అమ్మా, వాడికేమో షుగర్ అమ్మా, ఎవరు బాలేరు. అదేంటి మాయ గారు అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి నువ్వే చెప్పమ్మా. అదేంటి బయట నిలబెడిపోయారు, లోపలికి రండి. ఏం బయట ఉంటే బిచ్చం వేసి పంపిస్తావమ్మా? చాలా రోజులకు వచ్చారు మాయ గారు. ఈసారి మాత్రం 4 రోజులు ఉండి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే 5వ రోజు ఉంటే మెడపట్టి బయటికి ఇంటేస్తావా తల్లి? అలా కాదు. ఏంటి మాయ గారు ప్రతిదానికి అడ్డం మాట్లాడతారు? ఈసారి నిలువుగా మాట్లాడతానులేమ్మా. అది కాదండి, భోజనం ఏం చేయమంటారు? పచ్చగడ్డి పచ్చడి చేసి పెట్టి తల్లి. ఇలాంటి తిక్కగా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులకు వస్తే కోర్టులో ఎలా మాట్లాడతారు? ఒకటి శ్రీముఖి, 2 గాలిపటాలు సుధాకర్ అనుకుందాం. అంటే శ్రీముఖి ఫస్ట్ ఎంటర్ అయింది. సరే మీ ఆయన ఏం చేస్తుంటారు? సంసారం చేస్తుంటారు. నీకు నా క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మీకు నా ఆన్సర్ అర్థం అవ్వలేదు సార్. మా ఆయన సంసారం చేస్తూ ఉంటారు. అది కాదమ్మా, బతకడానికి ఏం చేస్తూ ఉంటాడు? 3 పూట్ల మెక్కుతూ ఉంటాడు. ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? నాకు తెలియదు అనుకుని పక్క ఊర్లో మెయింటైన్ చేస్తాడు. చిచి నేను అడిగేది ఆ ఫ్యామిలీ కాదమ్మా తల్లి, మీ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? అదే మెయింటైన్ చేస్తే విడాకుల దాకా ఎందుకు వస్తాను సార్? అసలు మీ ఆయన నుండి నువ్వు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఆయనకి లైసెన్స్ ఉంది సార్, కానీ డ్రైవింగ్ రావట్లేదు. ఒక పోలీస్ స్టేషన్ కి దొంగలు గాని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు తిక్కగా సమాధానం చెప్తే ఎలా ఉంటది? ఒకడు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ లో పట్టుబడ్డాడు. ఎరా ఏం దొంగిలించో అది మీరే తెలుసుకుంటారటగా. అది కాదురా, నువ్వు ఏ నేరం చేసి ఇక్కడికి వచ్చావు? ఏం లేదు సార్, జస్ట్ శారీ దొంగతనం చేసి జైల్లో పెట్టేసి. ఏంటి ఆఫ్టర్ ఒక శారీ దొంగతనం చేస్తే జైల్లో పెట్టేస్తారా? కాకపోతే అయితే ఒక ఆవిడ ఒంటి మీద ఉందండి. ఇంకొక ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. సార్ నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మీ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్, కనీసం ఇప్పుడు కొత్తగా మారారు కదా మీరైనా పట్టించుకుంటారు లేదు. అసలు కంప్లైంట్ ఏంటో చెప్పబోయా? నాది ఒకటి పోయింది, కంప్లైంట్ ఇచ్చాను, ఇది పట్టించుకోలేదు. ఏం పోయిందో చెప్పబోయి, నేను పట్టించుకుంటాను కదా. పరువు పోయింది సార్, పరువు పోయింది సార్.
మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ప్రవచనాలు చేసే వాళ్ళు పటాస్ షోకి వచ్చి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఓహో హాస్య ప్రియులందరికీ కూడాను సుమనస్సు నమ సుమాంజలి తెలియజేసుకుంటూ ఈ రోజు మన హాస్యానికి పెద్దపీట వేస్తుంది ఈటీవీ, మీకు అందరికీ తెలుసు. ఎంత పెద్ద పీట. అయితే ఆధ్యాత్మికంగా మనం గనక ఆలోచించుకున్నట్లయితే నవ్వు అనేటువంటిది మనకి అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక వరం. కానీ ఈ రోజు పటాస్ చూస్తుంటే కొంతమంది చేస్తున్న వాళ్ళని చూస్తున్నా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు కానీ బయట చూస్తుంటే అది వరం కాదు, జ్వరం అనేటువంటి విషయం మనకందరికీ కూడా చాలా బాగా స్పష్టంగా తెలుస్తుంది. క్యాటరింగ్ చేసేటోడు సినిమా చేస్తే ఎలాగుంటుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఓడరం ప్రసాద్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వేరియేషన్ లో ఒక్కొక్క డైరెక్టర్ తగ్గట్టు ఉంటుందండి. సో మన ఫుడ్ పెట్టేవాడు ఒకడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు చెప్తే ఎలా ఉంటుంది. మన ప్రొడ్యూసర్ మన మురళి అండి, నేను ఖర్చు చెప్పడానికి వెళ్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక స్టైల్ కదండి. నేను వంటలు ఉండేవాడిని, వంట చేసేవాడిని, నా స్టైల్లో ఖర్చు చెప్తాండి. చెప్పండి. నమస్తే మురళి గారు, నా పేరు రామప్రసాద్ అండి. నేను మళ్ళీ ప్రొడక్షన్ ఫుడ్ అది వండుతుంటానండి. రీసెంట్ మంచి కథ రాసుకొచ్చాను సార్, మీకు నచ్చితే కథ తీద్దాం సార్. సినిమా టైటిల్ ఓపెన్ చేస్తేనే అరిటాక్ సార్, అరిటాక్ మీద టైటిల్ స్టార్ట్ అవుతాయి. బాగుంది, అరిటాక్ లో టాక్ ఉంది, మంచి టాక్ రావాలి. అరిటాక్ మీద టైటిల్ సార్, వంట నా పెంట టైటిల్ సార్. సో ఓపెన్ చేయగానే అరిటాక్ మీద ముద్దపప్పు సార్. బా, ఆ ముద్దపప్పు పాయింట్ ఆఫ్ నుంచి హీరో ముద్దపప్పు కోసం ఇలా పరిగెట్టి వస్తున్నాడు సార్. అట్నుంచి సార్ ఈ ముద్దపప్పు కోసం హీరో అట్నుంచి వస్తుంటే ఇట్నుంచి హీరోయిన్ సార్ ఆవకాయ జాడి నుంచి ముక్క తీసుకొని ఇలా నాకుంటూ హీరో దగ్గరకు వచ్చింది సార్. అప్పుడే హీరో వైపు అలా చూసింది సార్. హీరో అమ్మాయిని చూసిన టెన్షన్ లో ఏం చేయాలో తెలియదు, పక్కన ఉన్న వేడి వేడి సాంబార్ తీసుకొని మొహం కడుకుంటున్నాడు సార్. దాంతో అమ్మాయి చూసి హీరో దగ్గరకు వచ్చి, ఏ నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పి ఒక బకెట్ రసం తీసి మొహం మీద వేసింది సార్. అప్పుడు సాంగ్ వేద్దాం సార్. వెరీ గుడ్. కొట్టు 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 రసం తీసి కొట్టు, రసంలోనే టేస్ట్ ఉందిరా. ముద్దపప్పు మీద సాంగ్. ఇప్పుడు ముద్దపప్పు మీద హీరోయిన్ పడుతుందండి. ఏ పాడంటే ముద్దపప్పేసిన తర్వాత రోటి పచ్చడేసిన నోటి కందించిన. దాంతో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూసి వెళ్ళను తట్టుకోలేక అట్నుంచి ఒక చికెన్ 65 పట్టుకొని సీరియస్ గా వచ్చాడు సార్. అది చికెన్ లెగ్ పీస్ 65 ఇంతే ఉంటది. హీరో గాడికి మంచి ఐడియా వచ్చింది సార్. రాత్రి ఫ్రిడ్జ్ లో పెరుగు గడ్డ కట్టింది పెట్టండి, ఆ పెరుగు తీసి విలన్కి ఒక్కడు కొట్టడంతే సార్. మనకి బట్టలను ఇచ్చేవాడు కాస్ట్యూమర్ అండి, తెలిసే ఉంటారు కదా. ఆ కాస్ట్యూమర్ కూడా కథ చెప్తున్నాండి సార్. నా పేరు రామప్రసాద్ అండి, నేను మల్లెమల్లో కాస్ట్యూమర్ అండి. అంటే బట్టలు కుట్టి ఇస్త్రీ చేస్తుంటాం కదండి, అలా కొట్టేసి కూడా తీసుకు. అవునండి సార్. అది మంచి కథ ఉంది సార్, మీకు నచ్చితే తీద్దాం సార్. కథ ఉందని చెప్పు, మంచిదో కథ నేను చెప్తాను. సరే సార్, నేను చెప్పనా సార్. ఓపెన్ చేస్తే హీరో లంగోట మీద టైటిల్ స్టార్ట్ అవుతుంది సార్. అబ్బా సూపర్, బాగుంది. సినిమా పేరు గోచియా నా వాచియా. అబ్బా రాగానే అలాగా హీరోయిన్ అట్నుంచి దూరంగా ఉన్నా సార్, కొండ మీద లంగా లాడేలా వేసుకుంటుంది హీరోయిన్. అట్నుంచి హీరో లుంగి కట్టుకుంటున్నాడు సార్. ఇలాగా లుంగి కట్టుకొని అమ్మాయి వైపు చూశాడు. అబ్బా చూసి ఏం చేయాలి తెలియక లుంగి ఇప్పేశాడు సార్. ఇప్పుడే కాదు సార్, ఇప్పేసి ఇస్త్రీ చేసుకుంటున్నాడు సార్. ట్విస్ట్ ఇలా ఇస్త్రీ చేసుకుంటూ అప్పుడు హీరో పాట పాడాడు. ఎక్కడమ్మా కొన్నావమ్మ చీర, ఏ కొట్టులో కొట్టేసావో పట్టుకున్న చీర, ఇలా పాడింది సార్. అట్నుంచి వెళ్ళిన బండి వేసుకొని కంగారులో ప్యాంట్ లేకుండా వచ్చేసాడు సార్. అంతే, వచ్చిగానే వెంటనే ఇలా నించున్నాడు సార్. ఇలా నించోగానే అట్నుంచి సైడ్ వెల్లో జాకీ డ్రైవ్ ఇస్తారు. ఫైట్ స్టార్ట్ అయింది, ఇద్దరు టకా కొట్టుకున్నారు. ఏం చేయాలో తెలియదు, ఫుల్ గా మన హీరో దెబ్బలు తిన్నాడు. ఇంకా లాభాలకి ఏం చేయాలో తెలియక హీరోకున్న లంగోటా తీసి సార్ హీరో నడుంకి మెడకేసుకెట్టి చంపేశాడు సార్. అక్కర్లేదు కదా, తీస్తే ఆటోమేటిక్ చచ్చిపోతాడుగా. సార్ నా పేరు రామప్రసాద్ సార్. ఇలా మల్లెమల్లకి కూరగాయలు ఇస్తుంటాను సార్ ఫుడ్ ప్రొడక్షన్ కి. నా దగ్గర కథ ఉంది సార్. ఓకే సార్. సినిమా టైటిల్ డజన్ కి 12.
ఓపెన్ చేస్తే ఇంట్లో హీరోయిన్ టమాటా కోసుకుంటుంటారు సార్. ఆ టమాటా మంటలు కళ్ళకి మండి నీళ్ళు వస్తున్నాయి సార్. అంటే ఉల్లిపాయ కోస్తే అందరికి నీళ్ళు వస్తాయి కదా, దీంట్లో మనం కొత్త పెడుతున్నాం టమాటా కోయగా నీళ్ళు వస్తుంటాయి. అట్ని సైకిల్ మీద వెళ్ళిపోతున్న హీరోయిన్ చూసి ఇంత ద్రాక్ష పండు తీసి నడుమే వేద్దామని చూశాడు. సో అక్కడ నడుము పెద్ద పడిసి ఎంత గుమ్మడికాయ తీసాడు. ఎంత గుమ్మడికాయ తీసి అమ్మాయికి ఇలా నడుమే వేసాడు సార్. అంతే హీరోయిన్ తెలివింది కదా, క్యాచ్ పెట్టి కూర తీసుకుంది సార్. సో ఈ విషయం తెలుసుకుని వెళ్ళిన పక్క మీద ఉన్నాడండి, చాలా సీరియస్ గా ముల్లంగి తీసుకున్నాం సార్. ఆ ముల్లని తీసుకుని హీరో మీద అటాక్ చేయడానికి వచ్చాడండి. దాంతో హీరో ఊరుకుండా పక్కన పొట్లకే తీసాడు. దాంతో ఇద్దరు టకా 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 కొడుకున్నాడు సార్. ఈ బాధ చూసుకుని హీరో తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న ఏంటి క్యారెట్ తీసుకుని కథగా పొడుచుకుంది సార్. ఓకే నా వాటర్ రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హలో, మై నేమ్ ఈ సుప్రియ. లిఫ్ట్ అడిగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ 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 అంటే ఆఫీసర్ లిఫ్ట్ అన్నాను కనీసం. సార్ సార్ లిఫ్ట్ సార్ 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 లిఫ్ట్ ఇవ్వండి సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్ సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్ కొంచెం. సారీ అమ్మా, ఒకరికే పెట్రోల్ ఉంది. ఒకరికే పెట్రోల్ లేదు సార్. నా బండిలో ఒకరికే పెట్రోల్ ఉంది సార్. అయ్యో సార్ ముందు పెట్రోల్ బంక్ సార్ పోపిస్తాను సార్ ఒకసారి ప్లీజ్ సార్. చాలా లే, కొత్త బండి నిన్న తీసుకున్నాను. చాలా మీరు ఒక వెనకాల కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను. అమ్మో, నా బండి నా ఆడుతూ సమానం. అవునా సార్, ఒక్కసారి ఇవ్వండి సార్ వాడుకొని ఇచ్చేస్తాను. ఏం ఆడుతున్నావు? తెలియదా సార్? తెలియదా? రండి సార్, జాగ్రత్త కూర్చో. సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? అదే సార్ నడుచుకొని వెళ్ళిపోతున్నావా? పదండి సార్ పదండి సార్. వెళ్తుంటే నడుస్తున్నా సార్ నన్ను వదిలేస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి వెళ్ళాలి సార్. సినిమాకా? అవును సార్. మరి అంత సీరియస్ రిపేర్డ్ ఎవడు హాస్పిటల్ పోయినట్లుగా? అంటే సీరియస్ సినిమా సార్ అది, అందుకనే సరే సరే, ఏ సినిమాకి? ఏ సర్టిఫికేట్ సినిమా సార్? సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇప్పుడు? నేనా ఇంటికి వెళ్తున్నా సార్. పెళ్ళైంది సార్ మీకు? అయింది సార్. మనకి పిల్లలు ఎంతమంది సార్? మనకేంట్రా? సారీ, మీకు ఎంతమంది పిల్లలు సార్? అలా అడుగు. సార్ అంటారు ఎంతమంది చెప్పండి సార్. ఒక్కలు ఏంటి సార్ తర్వాత పని చేయలేదండి మ్యాటర్. సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇంట్లోనే. మేమందరం బజార్లో ఎడుతూ ఉంటాం సార్. అరే నువ్వు స్టాప్ వచ్చింది దిగు చాలు. ఇంకా లేదు సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం ముందుకెళ్తే వచ్చేది సినిమా థియేటర్ ప్లీజ్ సార్. మా ఇల్లు వచ్చిందా? ఎక్కడేనయ్యా? ఎక్కడ సార్? మన ఆవిడ ఉందా ఇంట్లో? ఈ ముక్కోడికి హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం అంట. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ముక్కు అవినాష్. సినిమాలో హీరోయిన్స్ మీరు చూస్తుంటారు, షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటారు, షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటారు. అది మార్నింగ్ షో షూటింగ్ లొకేషన్ కి వచ్చారు హీరోయిన్ కు అసిస్టెంట్ ఉంటాడు. ఇక్కడ కట్టేసుకున్నంత వరకు ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, టిఫిన్ తీసుకొచ్చారు, నాప్కిన్ పెట్టుకుంది. షీస్ ఈటింగ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. నో, ఇడ్లీ. వాటర్ తీసుకోండి. ఏంటో వాటర్? టాటా వాటరా? బై వాటర్ అడిగాను కదా, నాకు టాటా వాటర్ వద్దని చెప్పాను కదా. ప్రొడ్యూసర్ చెప్పాను బెంగళూరు నుంచి వాటర్ బాటిల్ తీసుకురామని చెప్పాను. ఐ టోల్డ్ వాట్ ద హెల్ ఈస్ డూయింగ్ హియర్. నాకు వద్దు. ఇక్కడ షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచింది, అద్దం ముందుకు వచ్చింది, కురిపోయింది. బ్రష్ పేస్ట్ పెట్టేసింది. బెస్ట్ సోఫా మీద కూర్చుంది ఇట్లా. అమ్మా చాయ్ తీసుకురా చాయ్. అక్కడ కప్పు, ఇక్కడ గ్లాస్.
అబ్బా యూట్యూబ్ ప్లేస్ పెట్టుకోవాలి. అప్పారావు వస్తే మంచిగా ఉంటాడు. లంచ్ టైం. అమ్మా అమ్మా అన్నం పెట్టు. అది గంజి పంపినావు కదా, గంజి తీసుకురా. అన్నం పెట్టింది. అన్నం పెడుతుంటే కంచంలా ఈ కాలేజీ పెట్టింది. చేసే తక్కువ తినేది కంచంలా అన్నం కూర అన్నేసింది. ఈ కలుపుతుంటే ఈ ఫింగర్స్ మా దగ్గర రైస్ బయటకు వస్తుంది. బిడ్డ అట్ట తీసుకోదు బిడ్డ. అమ్మ నీళ్ళు. అమ్మ వాటర్ తీరేవమ్మా, క్యాన్ రాలేదు ఈ రోజు. అమ్మ మొన్న వర్షం పడితే గంటలో నీళ్ళు పట్టినా కదా, తీసుకురా. ఈవినింగ్ షూటింగ్ ప్యాకప్ అయిపోయిందండి. ప్యాకప్ అయిపోగానే వెహికల్ ఉంటుంది హీరోయిన్స్ కి, అలా ఎక్కింది వెహికల్లో. ఓకే దింపేస్తారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళింది. అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంట్లో బ్యాగ్ పడేసి మొత్తం బట్టలు నిప్పేసింది. సారీ అంటే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంది. డ్రెస్ చేసి నైట్ అయిపోయింది. నైట్ ఇంట్లో పడుకుంది. నైట్ ఇంట్లో. ఓకే మరి మా ముక్క అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అది శ్రీముఖి గారు మీరు చెప్పినట్టు ఇంతకు ముందు సెట్స్ పైన ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అవినాష్ ఎప్పుడు మా ఇంటికి రాలేదు, నన్ను చూడలేదు కాబట్టి హీ కెనాట్ డూ దట్. నాకు మొన్న కల వచ్చింది. శ్రీముఖి గారు పటాస్ షూటింగ్ వచ్చారు. షూటింగ్ రాగానే నేను ఎప్పుడైనా అలా నడుస్తానా? మొన్న నడిచే ఇట్లనే వచ్చేసి కూర్చొని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ అల్టిమేట్ కామెడీ షో పటాస్ అని వచ్చేసి ఇలా కూర్చుంటారు. ఇలా ఇలా అంటూ మున్నా అది తీసుకురా, మేకప్ తీసుకురా. అబ్బా ఏంటి ఇవన్నీ, ఓ షట్. ఏంటి సునీల్ మేకప్ సరిగా వేయలే, ఆ తాపి తీసుకురా. చూడు అన్ని ముడతలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడు ముడతలు ఎలా ఉన్నాయో, ఏదో గడ్డం తీసుకున్నట్టు. ఆ తాపి తీసుకొని గోడకి ఇస్తా కదా. మేకప్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి కెమెరా భయపడుతుంది. ఇంట్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేచింది, సేమ్ మార్నింగ్ లేచి బ్రష్ వేసుకొని బ్రష్ మీద పేస్ట్ పెట్టలేదు, పేస్ట్ నోట్లో వేసి మొత్తం బ్రష్ పెట్టలే, పేస్ట్ తోనే తోమేసుకుంది. అయిపోయింది. ఇంట్లో ఓకే దూసేసుకుంది. ఇంట్లో వెళ్ళి సోఫాలో కూర్చుంది. లొకేషన్ లో పేరెంట్స్ వస్తే మమ్మీ, ఇంట్లో అమ్మా చేతులకి పక్కెళ్ళమ్మా. నేను శ్రీముఖిని. శ్రీముఖి అనుకున్నానులే. అమ్మా కాఫీ తీసుకోవచ్చు. కాఫీ మామూలుగా తాగొచ్చు కదా, ఇలా తాగుతారు. అంత సౌండ్ చేస్తే ఒక సిప్కి అయిపోయింది. అలా అయిపోయింది. ఈ గ్యాప్ లో ఒక అతను వచ్చాడండి, ఈవెంట్ మేనేజర్. ఇంటికి షో ఇద్దామని చెప్పేసి డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేశారు. శ్రీముఖి గారు డోర్ ఓపెన్ చేశారు. ఓకే పిల్లలు, లేదు నేను శ్రీముఖిని, నేనే శ్రీముఖిని అండి. లేదండి ఒకసారి మీ అమ్మగారిని పిల్లండి, పని మనిషి అంటున్నారు, మీరు పని మనిషిలో ఉన్నారు, మీరు శ్రీముఖి ఏంటి అనగా, లేదండి ఒకసారి మీ అమ్మగారిని. లేదు సార్ నేనే శ్రీముఖి అని చెప్పేసి ఫోటో తీసుకొచ్చాడు. పటాస్ దగ్గర చూసింది, తీసుకొచ్చి పెట్టింది. ఫోటో చూశాడు. శ్రీముఖి ఓకే సూపర్. మరి ఇంతటితో మా పటాస్ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. అండ్ నౌ ఇట్స్ టైం టు అనౌన్స్ ది విన్నర్స్ ఆఫ్ పటాస్ పంచ్నామా. ఈ రోజు పటాస్ పంచ్నామాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, రమా. లెట్స్ వెల్కమ్ హర్. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు
కి 5 minutes టైం ఇస్తే సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకొని రండి అంటే ఏం మాట్లాడుకుంటారు? అవును, ఈ జబర్దస్త్ పుణ్యమా అంటూ ఆడవారెవరో మగవారెవరో తెలియకుండా ఉంది. ఇంతకి నువ్వు ఆడా మొగ? మళ్ళీ రేపు కలుద్దాం. ఇది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో. ఈ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, నేను స్కూల్ చదివితే స్కూల్లో ఒకడు ఉంటాడు, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఒకడు ఉంటాడు, కాలేజ్కి వెళ్తే కాలేజ్ దగ్గర బాయ్ ఫ్రెండ్, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ ద్వారా బాయ్ ఫ్రెండ్. సిగ్గు లేకుండా చెప్తుంది బస్ స్టాప్ అట్లా. బస్ స్టాప్ లో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇది తెలియక సుధాకర్ లాంటి ఏంటంటే ఇంటి దగ్గర లవ్ చేస్తూ ఇది నన్నే లవ్ చేస్తుందని పొందుతాడు. నేను చెప్పేది ఏంటంటే మీ గురించి, ఆడవాళ్ళ గురించి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఇంతకుముందు జనరేషన్ ఎలా ఉంది? ఆరతి వెలిగిస్తే కాంతి, ఆడదాన్ని ప్రేమిస్తే నో మనశ్శాంతి. ఎంగేజ్మెంట్ ముందుకు ఎస్ఎంఎస్లు, పెళ్ళైన తర్వాత కసుపుసు. భార్య భర్తలండి, ఆ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్లని భార్యని ఒక రూమ్ లో బంధించాడు భర్త. తర్వాత 1 month తర్వాత ఆ తలుపు తీయడానికి నాకు జోక్ తెలుసు సార్, నేను చెప్తా. అయితే భార్యని కుక్క పిల్లని డోర్ వేసి లాక్ చేశాడు కదా, డోర్ తీయంగానే భార్య కౌ కౌ అని అరుస్తుంది, కానీ కుక్క మాత్రం వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటది సార్. అదే కదా సార్?